ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నీవు ఆశీర్వదించబడాలంటే కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని స్తుతించుట మంచిది. కీర్తన 92:1 ఆయన మాట్లాడుతున్నాడు. 1 తిమోతి 2:1-3 ప్రార్థించుట మంచిది. నీవు నీ అర్పణలు లేకపోతే నీవు అనుకున్నదేదో ప్రభువుని ప్రార్థించటం ద్వారా, అడగటం ద్వారా నువ్వు పొందుకుంటావు. అదే విధంగా 1 పేతురు 3:18 మేలు చేసి శ్రమపడుట బహు మంచిది అని మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 10:33 సేవకులను పిలిపించుట మంచిది. నీవు ఆయన మాటలు విని వారి మార్గాన్ని అనుసరించటం వల్ల నీకు మంచి జరుగుతుందని దేవుడు మనకు చాలా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రోమపత్రిక 14:2 ఆటంక పరిచేది మానివేయుడు అని, అది నీకు మంచిది అని మాట్లాడుతున్నాడు. దేవుని పని నిమిత్తం నువ్వు ఆటంకగా నీ భర్తకైనను, నీ భార్యకైనను, నీ కుటుంబానికైనను ఉండగలిగినప్పుడు అది మంచిది అని దేవుడు చెప్తున్నాడు. మంచిది అనేది ప్రకటింపబడినటువంటి వాక్యము. నీవు ఈ మార్గములో వెళితే ఖచ్చితంగా నీవు, నీ కుటుంబము దీవించబడతారు. దేవునికి స్తోత్రములు.